హలో నమస్తే, వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. ఈ రోజు హైటెక్ సిటీలో జరుగుతున్న యాప్టా క్యాటలిస్ట్ బిజినెస్ కాన్ఫరెన్స్ దగ్గర ఉన్న మనతో పాటు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ అండి. బేసికల్గా ఏం బిజినెస్ చేస్తున్నారు? మాది బేసికల్గా రీఇన్సూరెన్స్ అండ్ ఇన్సూరెన్స్ అండి. సో విచ్ కనెక్ట్స్ ఆల్ దిస్ కైండ్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 20 years నుంచి ఉన్నామండి ఈ ఇండస్ట్రీలో. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? 20 years 20 years ఎక్స్పీరియన్స్లో అంటే అండి బేసికల్గా ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీలో చూస్తే లార్జ్ ప్రాజెక్ట్స్లో బేసికల్గా అంటే ఇలాంటి బిగ్ బిజినెస్ జాయింట్స్ ఉన్న దగ్గర ఇన్సూరెన్స్ అనే సబ్జెక్ట్ చాలా లాస్ట్లో ఉంది. మీరు చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ అబౌట్ ద బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ 1,000 crores, 2,000 crores, 10,000 crores. But I think the weak link is insurance. అంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ఎనీ బిజినెస్ ఇస్ ఇన్సూరెన్స్ అన్నది చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు అని అంటే ద బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ ఎనీ బిజినెస్ ఈజ్ టుడే ఈజ్ ఇన్సూరెన్స్ రిస్క్ అనేది, అంతే కదా. సో దాని గురించి అవేర్నెస్ ఇంకా రావాలి ఇండియాలో. ఒక డెవలప్డ్ కంట్రీస్కి అండ్ డెవలపింగ్ కంట్రీస్కి అండర్ డెవలప్డ్ కంట్రీస్కి ఉన్న మేజర్ కారణం ఏది అంటే ఇన్సూరెన్స్. ఈరోజు యూఎస్ కానీ లండన్ కానీ చూసుకుంటే ప్రతి ఒక్కటి ఇన్సూరెన్స్లో కవర్ అయిపోయింది. ఇక్కడ మన పబ్లిక్లో కూడా ఐ ఎక్స్పెక్టెడ్ దట్, అండ్ ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు కనెక్ట్ విత్ పీపుల్ ఆల్సో. ఐ బ్రింగ్ ది అవేర్నెస్ టు ఆల్ ది ఇండస్ట్రీస్ టుడే. Do your business, but at the same time don't forget the risk point of view. So ఆ దాంట్లో whatever help I can do as a professional, business point of view కాదు, because ఇండియాలో ఇంకా 35% మాత్రమే ఇన్సూరెన్స్ అవేర్నెస్ ఉంది. ఇంత చెప్తున్నా ఇంత పెద్ద బిజినెస్ జాయింట్స్ ఉన్నారు కూడా వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ పూర్తిగా తెలియదు, అదర్ దెన్ ఎల్ఐసి తప్ప, ఆర్ ఇంకా కొన్ని ఈ మధ్య హెల్త్ ఇన్సూరెన్స్ కొంచెం వచ్చింది తప్ప. బట్ దేర్ ఇస్ లాట్ రిలేటెడ్ టు ఇన్సూరెన్స్. ఒక బిజినెస్ మీరు మంచిగా చేయాలన్నా, లెట్సే ఒక 1,000 crores బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలనుకోండి, మీరు యాజ్ ఎన్ని టెక్నాలజికల్ చెప్పిన దానికన్నా కూడా, సార్ నేను ఇది నా ప్రాజెక్ట్ రిపోర్టు, ఇది నా ఇన్సూరెన్స్ సపోర్టు, 95% ఆఫ్ మై బిజినెస్ ఈజ్ సపోర్టెడ్ బై ఇన్సూరెన్స్ అని కనుక చెప్పగలిగితే మీకు ఫండింగ్ చాలా ఈజీగా వస్తుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఇస్ అవేర్నెస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి రాలేదు ఇంకా. బట్ థ్యాంక్స్ టు యాప్టా, ద కైండ్ ఆఫ్ గ్యాదరింగ్ టుడే, ద కైండ్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్, and thanks to global media, మన వాయిస్ మీకు. అండ్ మీరు ఈరోజు ఇన్సూరెన్స్ అనేది 35% తెలుసు అన్నారు. ఖచ్చితంగా మనం ఆ మాట నమ్మాలి. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తున్నాయి, ఏదో ఒక బైక్ తోలాలన్నా, ఒక కారు తోలాలన్నా, ఏది చేయాలన్నా విత్ బ్యాంక్ అకౌంట్ త్రూ కూడా ప్రతిదానికి ఇన్సూరెన్స్ ఉంటుంది కదా. నమ్మట్ల జనం ఎవరు. ఈరోజు మీరు పెద్ద బిజినెస్ కాన్ఫరెన్స్కి మీరు రాగలిగారు కదా. 35% నుంచి మీరు ఎంత ముందుకు వెళ్ళగలుగుతున్నారు ఇప్పటి వరకు? ఆల్రెడీ ఒక 20 years నుంచి మీరు జాబ్ చేస్తున్నారు కదా. దీని తర్వాత మీరు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? మా ముందుకు వెళ్ళడం అన్నది ఎలా ఉంటుందండి అంటే డెఫినెట్గా అంటే మీరు అదే మేజర్ డిఫరెన్స్ నేను ఇక్కడ అదే చెప్పేది. మీరు అనుకున్నా అనుకోకపోయినా ఈ బిజినెస్ ఎలా ఉందంటే ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది ఇది మీకు ముఖ్యం, మాకు కాదు. ఇఫ్ యూ డోంట్ గెట్ అన్ అవేర్నెస్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఈవెన్ టుడే యు ఆర్ ద లూజర్. సో ఈ 35% 50 అవుతుంది, 50, 70 అవుతుంది కావాలి. ఎందుకంటే మీకు నాలెడ్జ్ వస్తుంది. మాలాంటి వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చారు. ఇంతకుముందు ఎల్ఐసి తప్ప మనకేం తెలియదు. ఆ కార్ ఇన్సూరెన్స్లో కూడా అసలు ఏం కవర్ అవుతుంది ఏం తెలియదు. అండ్ బేసికల్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కానీ హాఫ్ నాలెడ్జ్ పీపుల్ ఉన్నారు. మీరు ఇప్పుడు నేను చెప్పిన మాట అయినా మీరు ఇన్సూరెన్స్ కోసం వస్తారు, కానీ ఆ ఎదుటి పర్సన్ ప్రొఫెషనల్ లేడు. సో దేర్ ఇస్ ఎ గ్యాప్ ఫ్రమ్ ది ఇన్సూరెన్స్ కంపెనీ సైడ్ ఆల్సో, దేర్ ఇస్ ఎ డిలే ఫ్రమ్ ది పబ్లిక్ సైడ్ ఆల్సో. సో వీ నీడ్ టు బ్రిడ్జ్ దట్ గ్యాప్. సో వాట్ ఎవర్ అంటే మేము సముద్రంలో ఒక చుక్క అంతా కావచ్చు, కానీ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు ఇంప్రూవ్ దిస్. డెఫినెట్గా నా తరపున ఒక 5% పెంచుతాండి ఇండియాలో. నా కెరీర్ అయిపోయే వరకు ఐ విల్ నాట్ గివ్ యూ బిగ్ థింగ్స్. బట్ ఇఫ్ గవర్నమెంట్ పర్పస్ ఐఎమ్ టాకింగ్ టు ది గవర్నమెంట్ పీపుల్ ఆల్సో. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పీపుల్తో కూడా కలిసి అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వాళ్ళతో కూడా ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ మీటింగ్స్ విత్ దెమ్ ఆల్సో ఇన్ ఢిల్లీ. అండ్ ఐ వాంట్ టు కమ్ ఇన్ ద టాప్ లెవెల్, ఎందుకంటే ఇది కింద నుంచి వచ్చేది కాదు. సో అండ్ గవర్నమెంట్స్ లైక్ బీజేపీ, నరేంద్ర మోడీ గారు, హీఈస్ యాక్చువల్లీ వెల్కమింగ్ పీపుల్ లైక్ అస్ అండ్ హీఈస్ రెడీ టు హియర్ వాయిస్ ఫ్రమ్ అస్. సో మేబీ వాళ్ళందరూ కనుక కలిస్తే ఐ థింక్
విత్ ఇన్ ఎ పాయింట్ ఆఫ్ టైం మేబీ నెక్స్ట్ 10 yearsలో నేను 50-60% వరకు వెళ్ళిపోతామని కాన్ఫిడెన్స్లో ఉన్నాము. అండ్ షీఈ్ ఆల్సో పార్ట్నర్ ఇన్ దాట్. సో వీఆర్ థ్యాంక్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ సార్, ఇక్కడ ఇంతకుముందు మీరు అన్నారు కదా 5% మీరు పెంచుతున్నారు, కానీ ఇక్కడ రియల్గా మేము ఇది చేస్తాం, ఇది ఇన్సూరెన్స్ మీ లైఫ్కి యూజ్ అవుతుంది అంటే మనకి యూజ్ అవుతుందంటే ఏ మనిషి ఏ ప్రజలు అనే వాళ్ళు నమ్మట్లా. అదే ఇక్కడ ఇన్సూరెన్స్ ఇస్తాం మేమని ఫేక్ పీపుల్స్ నెంబర్ ఆఫ్ మంది బయటకు వస్తున్నారు, వాళ్ళని ప్రజలు ఎక్కువగా నమ్మడానికి మోటివేట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అందుకే నాకు ఒక సొల్యూషన్ ఉందండి. ఇది మీరు బేసికల్గా అందరి మైండ్లో ఉన్న ఆలోచన. నేను కూడా ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ దట్ రూట్. ఇప్పుడు ఎందుకంటే మనం చదువుకున్నాం ఈ రోజు ఫ్యామిలీ, మా మదర్ ఫాదర్ అనే వాళ్ళు చదువుకోవడం తక్కువ. ఎవరైనా మీలాంటి వాళ్ళు మీరు ట్రూగా చెప్తున్నారు కానీ మిమ్మల్ని నమ్మరు, ఫేక్గా నేను చెప్తున్నానంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక ముందడుగు వేయడానికి ముందుకు వస్తున్నారు. అలాంటి వాళ్ళకి పేరెంట్స్ అనేటోళ్ళకి కానీ ఆ ఫేక్ పీపుల్ని దూరంగా పెట్టడానికి కానీ అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? సో అందుకనే బేసికల్గా నేను ఐ హ్యావ్ టేకెన్ ఏ డిఫరెంట్ రూట్ అండి. ఎందుకంటే ఇండివిజువల్గా వెళ్ళినప్పుడు మోసపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దట్స్ రీజన్ ఐ హ్యావ్ చూజన్ టూ రూట్స్. వన్, ఆర్గనైజేషన్స్. ఎందుకంటే ప్రతి ఆర్గనైజేషన్కి వాళ్ళ ఎంప్లాయీ ముఖ్యం. ఆ ఎంప్లాయీ హెల్త్ ప్లస్ ఎంప్లాయీ ఫ్యామిలీ బాగున్నప్పుడే ఆర్గనైజేషన్ అనేది బాగుంటుంది. సో ఐఎమ్ ట్రైంగ్ టు టీచ్ టు ది ఆర్గనైజేషన్ దట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఎంప్లాయీస్ ది ఇన్సూరెన్స్ సైడ్. ఎందుకంటే వాళ్ళు ఒక 10 yearsలో 10 లక్షలు సంపాదిస్తే ఒక్కసారి హాస్పిటలైజ్ అయితే 10 లక్షలు పోతాయి. హౌ దట్ ఫ్యామిలీ విల్ సస్టైన్? సో అందుకనే ఆర్గనైజేషన్ కనుక ఇన్సూరెన్స్ తీసుకొని వాళ్ళ శాలరీలో 100 రూపాయలు కట్ చేయండి. సో దెన్ ఎంప్లాయీ హ్యాపీగా ఉంటాడు, నీ ఆర్గనైజేషన్ బాగుంటుంది. వన్. సెకండ్ థింగ్, ఐఎమ్ కమింగ్ టు ది గవర్నమెంట్ సైడ్. ఎందుకండి మీరు ఈ పనికి ఆహార పథకాలు, ఈ భూమికి ఇవన్నీ ఇవ్వకండి. విలేజ్ సర్పంచ్ది కరెంట్ బిల్లు తీసుకునేటప్పుడు 2 రూపాయలు ఎక్కువ తీసుకోండి. కరెంట్ బిల్లు తీసుకున్నప్పుడు, ల్యాండ్ ట్యాక్స్ తీసుకున్నప్పుడు ప్రతి ఫ్యామిలీ నుంచి ప్రతి పర్సన్ నుంచి 2 రూపాయలు 3 రూపాయలు తీసుకోండి. ఇన్సూరెన్స్ ఇప్పించే బాధ్యత నాది. మొత్తం దేశం మొత్తం ఇన్సూరెన్స్ ఇస్తాను నేను. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. మీరు ఎవరో చనిపోతే మీరు వచ్చి డబ్బులు ఇవ్వాల్సి, వరదలు వస్తే మీరు ఇవ్వకండి డబ్బులు. ఐ విల్ గెట్ యూ ద ఇన్సూరెన్స్ కంపెనీ పేడ్ టు ఆల్ యువర్ పబ్లిక్ ఫర్ ఎనీ క్యాటల్ అండ్ ఎనీ రిస్క్ మన పాయింట్ ఆఫ్ వ్యూ. వరదలు రానియండి, భూకంపాలు రానియండి, అగ్నిపర్వతాల బద్దలు కానివ్వండి, లేకుంటే ఇంక ఏదైనా ఫైర్ కానివ్వండి, ఏది కానీ ఐ విల్ పే. డోంట్ వేస్ట్ మనీ, పబ్లిక్ మనీ. గవర్నమెంట్ మనీ ఎందుకు వేస్ట్ చేస్తారండి? ఇన్సూరెన్స్ అది తెలిసి కూడా ఈరోజు గవర్నమెంట్స్ ముందుకు రావట్లేదు. సో ఐ వాంట్ టు క్రియేట్ దిస్ అవేర్నెస్. నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు ఓపెన్ మైండెడ్తో వస్తే కనుక ఆల్ ఓవర్ ఇండియా ప్రతి మనిషికి ఒక ఇన్సూరెన్స్ వచ్చేటట్టు చేయగలుగుతాం మేము. మాకు కావాల్సింది ప్రతి మనిషి నుంచి ప్రతిరోజు ₹1 ఇస్తే చాలు. ఐ విల్ మేక్ ఇండియా కంప్లీట్లీ ఇన్సూరెన్స్. మీరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దట్ ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్ అండి. ఎందుకంటే మీరన్న పాయింట్లో నాలెడ్జ్ అందరికి తీసుకురావడం అనేది ఇంపాసిబుల్ థింగ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. నాలెడ్జ్ని బేస్ చేసుకుని చెప్తున్నాం, బట్ కాకపోతే మనల్ని నమ్మడం కంటే ఫేక్ పీపుల్ని ప్రజలు అనే వాళ్ళు ఎక్కువ నమ్ముతున్నారు. దానికోసం అదే అండి, దానికి మనము ఈ మెథడ్స్లో వచ్చామనుకోండి, వాళ్ళకి బ్రెడ్ అండ్ బటర్ ఉండదు. ఎప్పటివరకు మనం ఆపర్చునిటీ ఇస్తామో వాళ్ళు మోసం చేస్తారు. అసలు ఆపర్చునిటీయే లేదనుకోండి, మీతో ఎందుకు వస్తామండి, మా కంపెనీ ఇస్తుంది, మీతో ఎందుకు వస్తామండి, మా గవర్నమెంట్ చేస్తుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే జాబ్ ఎత్తుకోవాల్సిందే. ఎందుకంటే ఇందులో నాలెడ్జ్ తక్కువ ఉందండి చెప్పడానికి. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా దే ఆర్ నాట్ పుట్టింగ్ దేర్ మోర్ ఎఫర్ట్స్ అందులో పెట్టట్లేదు. సో అందుకని దీస్ 2 methods ఇఫ్ యూ కెన్ ఇంప్లిమెంట్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్, సో ఐ థింక్ దట్ ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్. ప్రతి ఇంటికి ఒక బ్రెడ్ విన్నర్ అనే వాళ్ళు ఉంటారు. ఆయన అన్ఫార్చునేట్లీ లేనప్పుడు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీ తరపున 10 లక్షలు, 50 లక్షలు, 20 లక్షలు వచ్చినాయి అనుకోండి, ఆ ఫ్యామిలీ బాగుంటుంది, ఊరు బాగుంటుంది. అదే అన్నారు పల్లెలే పట్టుకొమ్మలు అంటారు కదా. సో ఆ గ్రాస్ రూట్ లెవెల్లో నేను చెప్పిన సొల్యూషన్ ఎంత ఉంది? ₹1 అంటున్నాను. పర్ డే ₹1 మీరు ఇవ్వండి నాకు. ఐ కెన్ మేక్ థింగ్స్ హ్యాపెన్ ఫర్ యూ గైస్. ఖచ్చితంగా సార్ ట్రై చేసి మీ బెస్ట్ లెవెల్ ఇవ్వండి. ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ సార్. మంచి సబ్జెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ మీ అందరికంటే. Thank you. మీలాంటి మీడియా వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్.